తెలంగాణలో త్వరలోనే కుల గణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల విద్యా సంస్థలన్నీ వేరువేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ చార్ట్లు, అలాగే కాస్మెటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని అన్నారు. కళ్యాణమస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇక రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిల్స్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలిపి ఎంతవరకు ఎడ్యుకేషన్కు హెల్ప్ చేస్తారో చేయండి అని కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. మిగిలినది ఇంకా టోటల్ డిపార్ట్మెంట్ అయిన తర్వాత ఫుల్ ప్లేజ్గా అది కూడా బడ్జెట్ సంగతి కూడా మేము మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా వచ్చే ఈ బడ్జెట్లో కూడా బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలా. బీసీ బడ్జెట్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కు మేము ఎంత అనుకున్నామో దాంట్లో దాని ప్రకారంగానే మీరు డిపార్ట్మెంట్ వైజ్గా తయారు చేసుకొని ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో నడుస్తుంది. అయినా సీఎం గారికి కూడా బిఫోర్ ది అసెంబ్లీ ఇది బడ్జెట్ ఎంత ఇంక్రీజ్ చేయాలా అని ఆ విషయంలో కూడా మా ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానానికి ఇప్పుడున్న బడ్జెట్కి చాలా తక్కువ ఉన్నది కాబట్టి అది మ్యాచ్ కావాలా.